హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ముందుగా నేను అందరికీ ఒకటి చెప్పాలనుకున్నానండి. నేను ఏదైతే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నానో అది మనీ కోసం అయితే కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఎవరైతే కమింగ్లో ఫ్యూచర్లో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో లేదా హైదరాబాద్కి వెళ్ళో బెంగళూరుకి వెళ్ళో నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ముందుగా ఒక అవేర్నెస్ అనేది ఇవ్వడం అనేది నా ప్రయత్నం. నేను మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నా నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్గా అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నా ఈ వీడియోలు చూడడం వల్ల మీకైతే అవేర్నెస్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ మీద కానీ వ్యూస్ మీద కానీ నాకైతే కూడా పెద్దగా ఇది లేదండి. నా ఛానల్ని మీరు చూడండి అని చెప్పి నా ఛానల్ చూడడం వల్ల మీకైతే మాత్రం అవేర్నెస్ అయితే మాత్రం వస్తుందండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉంటుంది అని చెప్పేసి అని. దీని ద్వారా మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా మీకు నా యొక్క అవేర్నెస్తో మీరు ఏది నేర్చుకోవాలన్నా ఒక క్లియర్ కట్ ఇమాజినేషన్ అనేది అయితే మీకు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే C#.net ఇంట్రడక్షన్ టు C#.net సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు మనం ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం. అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఆ ఫ్రేమ్వర్క్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి, ఓకేనా. ఫ్రేమ్వర్క్ దాని యొక్క ఆర్కిటెక్చర్ లోపల ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఎప్పుడు ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే అండి, నెక్స్ట్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనైతే నోట్ప్యాడ్లోకి వెళ్ళిపోతున్నానండి. నోట్ప్యాడ్లోకి వెళ్ళిపోయే ముందు లోకేష్ సోర్స్ టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ ఫ్రేమ్వర్క్. అసలు ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఏంటిది ముందు క్లాసుల్లో అసలు .NET అంటే ఏంటి, అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, .NETలో వర్షన్స్ ఏంటి అనేది మనం ప్రీవియస్ 2 క్లాసెస్లో మనం చూడడం జరిగింది. ఇది 3rd క్లాస్ అండి. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఆర్కిటెక్చర్ ఆఫ్ .NET ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పని మనం ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి పెట్టానండి. దీనికి ఒక ఆన్సర్ వచ్చేసి మీరు ఇట్లా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే .NET ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ విచ్ వీ కెన్ యూస్ టు రన్ ద .NET అప్లికేషన్. అంటే .NET ఫ్రేమ్వర్క్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండి. అది ఎందుకు యూస్ చేస్తారంటే .NET అప్లికేషన్ని రన్ చేయడానికి .NET ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తారండి. సింపుల్గా .NET ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ విచ్ వాజ్ యూజ్ టు రన్ .NET అప్లికేషన్. అంటే ఏదైనా కూడా మనం .NET అప్లికేషన్ని రన్ చేయాలనుకున్నప్పుడు .NET ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలండి. వితౌట్ .NET ఫ్రేమ్వర్క్ .NET అప్లికేషన్ అయితే మనం రన్ చేయలేమండి. ఇదండి .NET ఫ్రేమ్వర్క్ గురించి. .NET ఫ్రేమ్వర్క్ ఈజ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రన్ .NET అప్లికేషన్. ఇప్పుడు జావా లాంగ్వేజ్ తీసుకోండి, జావా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయండి. అసలు సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రేమ్వర్క్ లేకుండా ఏ యొక్క అప్లికేషన్ కూడా రన్ కాదండి. ఎవ్రీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మస్ట్ ఎగ్జిట్స్ వన్ ఫ్రేమ్వర్క్. వితౌట్ ఎనీ ఫ్రేమ్వర్క్ రన్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్. అంటే అది ఆ యొక్క అప్లికేషన్ని రన్ చేయడం వల్ల మనకైతే ఎలాంటి యూజ్ అనేది ఉండదండి, వేస్ట్ అండి. అంటే అలాంటి అప్లికేషన్స్ మనం రెడీ చేయలేమన్నట్టు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. అంటే వితౌట్ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ వీ కెనాట్ డెవలప్ ఎనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అని చెప్పి మనకు అర్థమైందండి. ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ లోపల మీకు ఎలా ఉంటుందని నేనైతే చూపిస్తానండి. కిందకు వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ప్రతి లైన్ని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 4 లేయర్స్. ఓకేనా. ఈ .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ని మనం 4 విభాగాలుగా విభజించారండి. ఫస్ట్ వన్ ఏమంటారండి, .NET లాంగ్వేజెస్ అంటారు. .NET లాంగ్వేజెస్ అంటే ఏం చెప్పాను, C#.net, VB.net, VC++.net ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, లాంగ్వేజెస్ కిందకు వస్తాయి. ఇక్కడ నేను పక్కనే మీకైతే మెన్షన్ చేస్తానండి.
ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. ఒక్క నిమిషం, అవసరం లేదండి. నెక్స్ట్ మీకు చూపిస్తాను, డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఇస్తాను, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. C#.NET అంటే C# లాంగ్వేజ్ అంటే ద లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు రన్ ఆర్ డెవలప్ .NET అప్లికేషన్స్ ఇస్ కాల్డ్ C#.NET లాంగ్వేజెస్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్నాలజీస్కి వచ్చేసరికి ద టెక్నాలజీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ .NET వెబ్ అప్లికేషన్ అంటే ఇప్పుడు ASP.NET, ASP.NET MVC అవన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయండి, టెక్నాలజీ కిందకి వస్తాయి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి బేస్ క్లాస్ లైబ్రరీస్ అంటే మనం యొక్క అప్లికేషన్లో మనం క్లాసెస్ క్రియేట్ చేయడానికి కానీ, ఓకేనా, క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి కానీ మనకు ఈ ఒక లైబ్రరీ అనేది ఉంటుందండి. దాన్ని బేస్ క్లాస్ లైబ్రరీ అంటారండి. ఓకేనా. ఇదండి ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే మనం ఎగ్జిక్యూషన్ ఇంజిన్ దేనికి యూజ్ చేస్తారంటే మన అప్లికేషన్ని రన్ చేయాలి. ఎప్పుడైనా మన అప్లికేషన్ని రన్ చేయాలంటే అంటే అప్లికేషన్ని ఇక్కడ మనకు .NET ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఏం చూసుకుంటుందంటే గార్బేజ్ కలెక్టరు అంటే నేను సపరేట్గా .NET ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనే కాన్సెప్ట్ నేను చెప్పినప్పుడు నీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. .NET ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్స్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎగ్జిక్యూట్ అవర్ .NET అప్లికేషన్ అంటే ఏదైనా ఒక .NET అప్లికేషన్ని మనం రన్ చేయడానికి .NET ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఇదండి. ఓకేనా. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇక్కడికి రండి. దీని కింద మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేమి ఇచ్చాను, .NET ఫ్రేమ్వర్క్, C#.NET అనేది లాంగ్వేజ్, VB.NET అనేది లాంగ్వేజ్. ఓకేనా. VB.NET, VC++ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ పైన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా మనకి ఏమంటారంటే లాంగ్వేజెస్ ఆఫ్ .NET యొక్క లాంగ్వేజెస్ అండి. ఇవి మనకు ఫ్రేమ్వర్క్లో ఏమేమి ఉంటాయి, .NET లాంగ్వేజెస్ ఉంటాయి, .NET టెక్నాలజీ ఉంటుంది, .NET బేస్ క్లాస్ లైబ్రరీ ఉంటుంది, .NET ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఉంటుంది. ఓకేనా. .NET లాంగ్వేజెస్ ఎందుకండి, విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ .NET అప్లికేషన్ అంటే ప్రోగ్రామింగ్ అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు రైట్ .NET ప్రోగ్రామింగ్. ఓకేనా. ఈ .NET లాంగ్వేజెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే .NET ప్రోగ్రామింగ్ని మనం రాయడానికి అయితే యూజ్ చేస్తారండి. ఇప్పుడు కిందకు వచ్చేసింది .NET టెక్నాలజీ. .NET టెక్నాలజీ అంటే ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఇక్కడ ASP.NET, వెబ్ ఫార్మ్స్, WCF ఇవన్నీ మనకి ఏమవుతాయి, .NET టెక్నాలజీస్ అవుతాయి. ఇవన్నీ కూడా ASP.NET, WCF, విండోస్ ఫార్మ్స్ అనేది మనకి ఏమవుతాయి, .NET టెక్నాలజీస్ అవుతాయి. టెక్నాలజీస్ మనకి ఏం యూజ్ చేయొచ్చండి, టెక్నాలజీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్. బై యూజింగ్ టెక్నాలజీస్ వీ కెన్ డెవలప్ వెబ్ అప్లికేషన్. ఓకేనా. ఇదండి. ఇప్పుడు బేస్ క్లాస్ లైబ్రరీస్ అంటే ఏంటి, బేస్ క్లాస్ లైబ్రరీస్ కామన్ లాంగ్వేజ్ రన్ టైం. బేస్ క్లాస్ లైబ్రరీలో మనకు కామన్ లాంగ్వేజ్ రన్ టైం అనేది CLR అనేది ఉంటుంది. బేస్ క్లాస్ లైబ్రరీస్ అంటే చెప్పాను కదండి, క్లాసెస్. ఓకేనా. ఇది ఇక్కడ వచ్చేసి క్లాసెస్ ఉంటాయండి. ఇక్కడ బేస్ క్లాస్ లైబ్రరీలో మనకి ఏముంటుంది, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అంటే ద క్లాసెస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్ అంటారండి. యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అంటే ద క్లాసెస్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ఆర్ క్రియేటెడ్ బై యూజర్ ఇస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. ఇక్కడ మనకి ఏముంటాయి, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. మనకి ఏముంటాయంటే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. ఓకేనా. ఇవి ఉంటాయండి. ఇవి అంటే బేస్ క్లాస్ లైబ్రరీ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ ఓన్ క్లాసెస్. ఓకేనా. ఓకే అండి. ఇప్పుడు CLR గురించి చూద్దాం. CLR అంటే ఏం చెప్పానండి, CLR కామన్ లాంగ్వేజ్ రన్ టైం అన్న. చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు నేను ప్రాక్టికల్గా మీకు డయాగ్రామెటికల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో మీకు క్లారిటీగా వస్తుంది. నేనైతే ఒక PDF అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఫర్ .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్. ఓకేనా, .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఇలా ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే C#.NET, VB.NET, VC++.NET, C++.NET ఇవన్నీ కూడా మనకి ఏమంటారంటే లాంగ్వేజెస్ అంటారండి. వీటిని మనం ఏమంటాము, లాంగ్వేజెస్ అంటాము. ఇక్కడ చూసుకుంటే ASP.NET, WCF, విండోస్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే టెక్నాలజీస్ అవుతాయండి. ఓకేనా, టెక్నాలజీస్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ అంటాడు అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ .NET లాంగ్వేజ్ అంటే టు develop our application in the .NET platform we are going to use .NET languages. ఓకేనా, ఇక్కడ చూడండి ASP.NET ఎందుకు యూజ్ చేస్తారంటే టు డెవలప్ ఎనీ వెబ్ అప్లికేషన్ ఇన్ .NET we will go for ASP.NET. ఓకేనా, ఇక్కడ బేస్ క్లాస్ లైబ్రరీస్ అంటే ఏంటి, ద లైబ్రరీ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్, ఓకేనా, సిస్టమ్ అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఆర్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. ఇవి ఏం చేస్తాయి, బేస్ క్లాస్ లైబ్రరీస్ అనేటివి మనకు ప్రీ డిఫైన్డ్ క్లాసుల్ని, యూజర్ డిఫైన్డ్ క్లాసుల్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా, కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ CLR ఏం చేస్తుంది, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూషన్, అంటే మన అప్లికేషన్ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్కి CLR అనేది రెస్పాన్సిబుల్. అదండి దీని గురించి, ఆర్కిటెక్చర్ గురించి మనం సింపుల్గా ఏం చెప్పాలి, .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 blocks. Block 1 కన్సిస్ట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ C# అప్లికేషన్. ఓకే, Block 2 కన్సిస్ట్స్ ఆఫ్ టెక్నాలజీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, అంటే Block 3 కన్సిస్ట్స్ ఆఫ్ బేస్ క్లాస్ లైబ్రరీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు create own classes are user defined classes. Okay, in Block 4 consists of CLR which is used to responsible for execution of .NET application. ఇదండి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి లేయర్ 1 ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ .NET లాంగ్వేజెస్. ఇక్కడ ఇచ్చున్నారు కదండి, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ .NET లాంగ్వేజెస్. ఇది లేయర్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే లేయర్ 2 ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ .NET టెక్నాలజీస్. దేర్ ఆర్, ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ విండోస్ టెక్నాలజీస్ ఆర్ కాల్డ్ విండోస్ ఫార్మ్స్. అంటే విండోస్ టెక్నాలజీస్ ఎందుకండి, డెస్క్టాప్ అప్లికేషన్స్ ని మనకు యూజ్ చేయడానికి విండోస్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారండి. ఇప్పుడు నేను దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. వెబ్ అప్లికేషన్స్ ఇస్ కాల్డ్ ASP.NET. అంటే వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి మనకి ASP.NET. వెబ్ సర్వీస్ టెక్నాలజీస్ WCF అంటే వెబ్ కమ్యూనికేషన్ ఫౌండేషన్ అండి. దీన్ని ఓన్ సర్వీసెస్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు దీని గురించి అయితే మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేనైతే దీని గురించి నీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ లేయర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లేయర్స్ 3 ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బేస్ క్లాస్ లైబ్రరీస్. Base class libraries is a collection of predefined classes provided by Microsoft. Reduce the programmer task. మనం ఏదైనా ఒక క్లాస్ ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ అంటే ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ని క్రియేట్ చేసిందండి. మనం ఆ క్లాసెస్ యొక్క నేమ్స్ ను వాడుకొని మనం అయితే మన ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుంది, ప్రోగ్రామర్ మీద బర్డన్ తగ్గిపోతుందండి. సో అదండి దీని గురించి. లేయర్ 4 ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ అంటే మన అప్లికేషన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేదానికి ఇది ఒక రెస్పాన్సిబుల్ అండి. ఇదండి ఈ 4 లేయర్స్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ చూడండి మీకైతే డయాగ్రామ్ ఫర్ .NET అప్లికేషన్ ప్రాసెస్ని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. .NET అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 స్టెప్స్. దాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ .NET లాంగ్వేజ్ కంపైలర్స్. అంటే .NET లాంగ్వేజ్ కంపైలర్స్ అంటే అక్కడ ఉన్నాయని మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. .NET లాంగ్వేజ్ కంపైలర్స్. అసలు ఈ కంపైలర్ అంటే ఏంటి, విచ్ విల్ కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ MSIL కోడ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇచ్చాం, మనం ఇప్పుడు C#.NET అని ఇస్తున్నాం, అది మనకు అర్థం అవుతుంది. మనం హ్యూమన్స్ కాబట్టి మనం అర్థం చేసుకుంటాం. అది దాన్ని కంప్యూటర్కి అంటే మన ఓఎస్కి కానీ మన కంప్యూటర్కి అర్థం కావాలి కదండి. దాన్ని ఈ కంపైలర్స్ ఏం చేస్తాయి, విచ్ విల్ కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఇంటూ MSIL కోడ్. ఓకేనా, MSIL కోడ్ అంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ కోడ్లోకి నీకు కన్వర్ట్ చేస్తాయి. ఎందుకు కన్వర్ట్ చేస్తాయి, టు అండర్స్టాండ్ ఓఎస్ కానీ టు అండర్స్టాండ్ అవర్ కంప్యూటర్ కానీ కంప్యూటర్
కి అర్థమయ్యేలాగా మనకు కన్వర్ట్ చేస్తాయి. ఏవి కన్వర్ట్ చేస్తాయి? లాంగ్వేజ్ కంపైలర్స్ అనేటివి కన్వర్ట్ చేస్తాయి. ఇప్పుడు సింపుల్గా వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ కంపైలర్స్ అంటే ఇట్ విల్ కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఇంటూ ఎంఎస్ఐఎల్ కోడ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఈ .NET అనేది ఒక లాంగ్వేజ్, సిఎస్సిఎస్ అనేది లాంగ్వేజ్ కంపైలర్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఎంఎస్ఐఎల్ కోడ్. ఇక్కడ ఎంఎస్ఐఎల్ కోడ్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ కోడ్. అంటే ఇది వచ్చి పార్షియల్లీ కంపైల్డ్ కోడ్ అండి. దీన్ని ఏమంటారంటే పార్షియల్లీ కంపైల్డ్ కోడ్. ఇక్కడ ఎందుకు పార్షియల్లీ కంపైల్డ్ కోడ్ అంటే ఎందుకు ఇది పార్షియల్లీ కంపైల్డ్ కోడ్ అన్నారంటే, ఇక్కడ చూసినట్టయితే ఎంఎస్ఐఎల్ కోడ్ తర్వాత మనకి ఏదైతే ఆపరేషన్ అయితే జరుగుతుందో ఇక్కడ మనకి కన్ఫిగర్ అవుతాయండి. అంటే మనం ఎలాంటి ఓఎస్కి, అంటే మనం ఇప్పుడు విండోస్ 7కి ఇస్తున్నామా, విండోస్ 10కి ఇస్తున్నామా, ఇంకా ఫర్దర్ అంటే మనం ఏ క్లాస్ని క్రియేట్ చేసాము, దానికి ఎలాంటి స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది ఎంఎస్ఐఎల్ కోడ్ తర్వాత మనకు డిసైడ్ చేయడం జరుగుతుందండి. సో అందుకని చెప్పి దీన్ని ఏమన్నారంటే అంటే పార్షియల్లీ కంపైల్డ్ కోడ్ అని చెప్పారండి. ఇక్కడికి వచ్చేసి జెట్ కంపైలర్. ఇక్కడ చూసారంటే జెట్ కంపైలర్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ విచ్ విల్ కన్వర్ట్ ఎంఎస్ఐఎల్ కోడ్ ఇంటూ నేటివ్ కోడ్ అంటే 0s and 1s లోకి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నానండి? ఎంఎస్ఐఎల్ కోడ్ అన్నాను. ఎంఎస్ఐఎల్ కోడ్ అంటే పార్షియల్లీ కంపైల్డ్ కోడ్ అన్నా, అంటే సగం కంపైలేషనే జరుగుతుంది. ఇంకో సగం కంపైలేషన్ ఎందుకు ఆగిపోతుందంటే ఎప్పుడైతే మనకు ఎంఎస్ఐఎల్ కోడ్ బ్లాక్ తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ అవుతుంది. అంటే మనకి ఎలాంటి ఓఎస్కి మనం ఎలాంటి ఆపరేషన్స్ని ప్రొవైడ్ చేయాలి అండ్ ఎలాంటి కన్ఫిగరేషన్స్ని మనం ఇవ్వాలి అని చెప్పేసి అని ఇక్కడనే ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఎంఎస్ఐఎల్ కోడ్ ఏమన్నారు? పార్షియల్లీ కంపైల్డ్ కోడ్ అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి జెట్ కంపైలర్ ఏం చేస్తుంది? జెట్ కంపైలర్ విల్ కన్వర్ట్ ఎంఎస్ఐఎల్ కోడ్ ఇంటూ నేటివ్ కోడ్. జెట్ కంపైలర్ ఏం చేస్తుంది? ఈ సగం కంపైల్ అయిన కోడ్ ని పూర్తిగా కంపైల్ చేస్తుంది. అంటే నేటివ్ కోడ్ అంటే 0s and 1s లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా మన కంప్యూటర్ అనేది 0s and 1s ని మనకు అండర్స్టాండ్ చేసుకుంటుందండి. సో అందుకని చెప్పేసి నేటివ్ కోడ్లోకి ఇస్తుంది. నేటివ్ కోడ్ నుంచి మనకి ఏమి ఇస్తుంది? ఓఎస్ మన ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళి స్ట్రైక్ అవుతుంది. ఇదండి దీని యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇదండి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు సింపుల్గా మనం ఒకసారి ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామో జస్ట్ రివ్యూ అనేది ఇచ్చుకుందాం అండి. సింపుల్ రివ్యూ అనేది ఇచ్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను మళ్ళీ మన నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోతున్నానండి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోతే మనం ఏం నేర్చుకున్నాం ఈ క్లాస్లో? వాట్ ఈజ్ ద .NET ఫ్రేమ్వర్క్ అన్నాం. ఇప్పుడు నేనేమన్నా దీనికి .NET ఫ్రేమ్వర్క్ అంటే ఏమన్నా? .NET ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు రన్ .NET అప్లికేషన్. .NET ఫ్రేమ్వర్క్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అది ఎందుకు యూజ్ చేస్తారు? విచ్ ఈస్ యూజ్డ్ టు రన్ .NET అప్లికేషన్. ఓకేనా, .NET అప్లికేషన్ ని రన్ చేయడానికి ఈ .NET ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తారు అని చెప్పేసి అన్నాం సింపుల్గా. ఓకేనా, ఇక్కడ చూడండి .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ హ్యాస్ 4 layers. హౌ మెనీ లేయర్స్ డస్ .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్ కంటైన్ అంటే 4 layers. Layer 1 consists of .NET languages, Layer 2 consists of .NET technologies, Layer 3 consists of .NET base class libraries, Layer 4 consists of .NET execution engine. ఓకేనా, ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్ తెలుసుకున్నాం. .NET లాంగ్వేజెస్ అంటే ద లాంగ్వేజెస్ which are used to develop .NET application. ఓకేనా, దాన్ని మనం .NET లాంగ్వేజెస్ అంటాం. .NET లాంగ్వేజెస్ అంటే ఏమండి? C#.NET, VB.NET, VC++.NET ఇవన్నీ కూడా మన లాంగ్వేజెస్ అంటారు. ఓకేనా, .NET టెక్నాలజీస్ అంటే ఏంటండి? ద .NET టెక్నాలజీస్ ఈజ్ నథింగ్ బట్ the technologies which is used to develop .NET web applications. .NET web application ని డెవలప్ చేయడానికి మనం ఏదైతే టెక్నాలజీస్ ని యూజ్ చేస్తామో దాన్ని .NET టెక్నాలజీస్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి మనకు .NET టెక్నాలజీస్ ఏమున్నాయండి? ASP.NET, విండోస్ ఫార్మ్స్, WCF. ASP.NET తో ఎలాంటి వెబ్ ఫార్మ్స్ ని డౌన్లోడ్ చేయొచ్చు అంటే దీని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఇస్తాను. నెక్స్ట్ బ్లాక్ 3 ఏందండి? బ్లాక్ 3 కన్సిస్ట్స్ ఆఫ్ .NET బేస్ క్లాస్ లైబ్రరీస్. ఓకేనా, అంటే ఈ బ్లాక్ ఏం చేస్తుంది? .NET బేస్ క్లాస్ లైబ్రరీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అండ్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ టు ద ప్రోగ్రామర్. ప్రీడిఫైన్డ్ క్లాసెస్ టు ద ప్రోగ్రామర్కి ఈ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుందండి. ప్రొవైడ్ చేస్తుంది? .NET బేస్ క్లాస్ లైబ్రరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా,
బేస్ క్లాస్ లైబ్రరీస్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అండ్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అంటే ద క్లాసెస్ విచ్ ఆర్ గివెన్ బై మైక్రోసాఫ్ట్ ఆర్ కాల్డ్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ లైబ్రరీస్. ఓకేనా? ద క్లాసెస్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద యూజర్ ఆర్ ప్రోగ్రామర్ ఇస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. ఓకే, ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ 4th బ్లాక్ సిఎల్ఆర్ అంటే ఏంటి? కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్. ఓకే, కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఎగ్జిక్యూట్ .NET అప్లికేషన్. .NET ఫ్రేమ్వర్క్ .NET ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఏం చేస్తుంది? సిఎల్ఆర్ ఏం చేస్తుంది? విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫార్మింగ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎగ్జిక్యూషన్ని చేస్తుందండి. .NET అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ మనకు చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇంకోసారి ఏం చూపించానంటే ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది డయాగ్రామ్ అనేది నేను చూపించాను. ఇక్కడ చూసినట్టయితే C#, ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అన్నాం, ఇవన్నీ టెక్నాలజీస్ అన్నాం, ఇవన్నీ బేస్ క్లాస్ లైబ్రరీస్ అన్నాం, సిఎల్ఆర్ అన్నాం. సిఎల్ఆర్ కన్సిస్ట్స్ ఆఫ్ సిఎల్ఆర్లో ఏమేమి ఉంటాయి? సిఎల్ఆర్లో కామన్ లాంగ్వేజ్ రన్ టైంలో ఇది కూడా నేను సపరేట్ క్లాస్లో నీకు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిఎల్ఆర్లో ఏమేమి ఉంటాయి అనేది. ఈరోజు మనం చూస్తుంది వాట్ ఈస్ .NET ఫ్రేమ్వర్క్ అండ్ వాట్ ఆర్ ద డయాగ్రామ్ ఫర్ .NET ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్. అది అండి ఈరోజు క్లాస్. ఓకే అండి, ఈరోజు క్లాస్కి ఇది చాలు. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను. నా ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అంటే ఎడ్యుకేషనల్ ఛానల్ అంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉంటారని తెలుసు. కాకపోతే నాకు మీ ఎంకరేజ్మెంట్ అనేది కావాలండి. నేను తెలుగులో టీచ్ చేయడానికి కూడా మా ప్రథమ ఉద్దేశాన్ని అయితే నేను చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంటర్ నుంచి బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే జాబ్స్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు కొంచెం అవేర్నెస్ ప్రొవైడ్ చేద్దామని చెప్పని నేను తెలుగులోనే చెప్పడం జరుగుతుంది. అలా అంటే తెలుగులోనే కాదు, ఎవరైనా కూడా సాఫ్ట్వేర్ లాంగ్వేజ్కి వెళ్ళాలి నేర్చుకోవాలని ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నా క్లాసెస్ చూస్తే మీకు డీటెయిల్డ్గా కూడా అర్థమవుతుంది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.